ఆ రోజు చెప్పాను మీరు కామన్ మ్యాన్ కాదు క్యాపిటలిస్ట్ మ్యాన్ అని. సీఎం రమేష్కి ఏం తేడా ఉందండి? సీఎం అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్ అనే. సీఎం రమేష్ అంటే ఆయన ఇంటి పేరు ఏంటనుకున్నారు? క్యాపిటలిస్ట్ మ్యాన్. ఆయనకి ఇలాంటి నిర్ణయాలు నచ్చుతాయి. ఆయనకి ఈ 10 మెడికల్ కాలేజీలు ఏదో మెడికల్ కాలేజ్ మనం తీసుకుందాం అని చెప్పి బేరం మాట్లాడుకుని ఉంటాడు చంద్రబాబు నాయుడు గారితో. ఆయనకి షుగర్ ఫ్యాక్టరీలు కావాలి, కాలేజీలు కావాలి, భూములు కావాలి. ఆయన ఏంటి ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు అనుకున్నారా? వాళ్ళు ఈ ఊరికి ఆయనకి సంబంధం లేదు. సరే, ప్రజాస్వామ్యంలో ఎంపీగా ఎవరన్నా ఈ దేశంలో ఓటు ఉన్నటువంటి వారు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. అదృష్టం బాగుంది, ఎంపీ అయిపోయాడు. ఇక్కడ వనరులన్నీ ఎలా దోచుకోవాలనేటువంటి దాని మీద ఉన్నాడు ఆయన. ఆయన ఎంతకంటే గొప్పగా పీపీపీ విధానం చాలా మంచిది, దీని మీద సమర్థిస్తున్నామని చెప్పకపోతే వద్దని చెప్తాడండి. ఆయన ఏది మాట్లాడుకుని 1-2 కాలేజీలు 10 కాలేజీలో 1-2 మాట్లాడుకుని ఉంటాడు ఈ క్యాపిటలిస్ట్ మ్యాన్. మీ ఎవరికైనా తెలిసి సీఎం అంటే ఇంటి పేరు చెప్పండి ఎవరన్నా. మీ అందరికీ ఇక్కడ ఎవరన్నా అడుగుతున్నాను చెప్పండి. గూగుల్ అది చేయకుండా సీఎం అంటే ఇంటి పేరు ఏంటి చెప్పండి, మీరు పూర్తి పేరు చెప్పండి. నిజమే కదా? ఇదిగో ఏబిఎన్ ఆర్కే కూడా చెప్తున్నాను నిజమే అని. ఎవరన్నా చెప్పండి, ఇక్కడ ఎవరన్నా సీఎం రమేష్ ఇంటి పేరు సీఎం అంటే ఏంటి చెప్పండి. నాకైతే నేను పెట్టాను కదా ఇప్పుడు, ఆయన క్యాపిటలిస్ట్ మ్యాన్ రమేష్. సో ఆయన అంతకంటే గొప్పగా మాట్లాడతాడని ఎవరు అనుకో. ఆయన వచ్చిందే ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్రలో వనరులను దోచుకోవడానికి వచ్చాడు అనేటువంటిది ఓటేసినటువంటి ప్రజలు అనుకున్నటువంటి మాట, నేను కాదు.